మనం ఏం చేశారంటే నీకు ఒక మెయిల్ చేస్తాం, నీకు మంచిగా మెయిల్ చేస్తాం. ఈ మధ్య ఒక స్కీమ్ వచ్చింది, ఆ స్కీములో నేను చేరిస్తే నీకు చాలా డబ్బులు వస్తాయి. అడవులో కూడా నువ్వు హాస్టల్ కట్టవచ్చు, అంటే ఇల్లులు కట్టవచ్చు, చర్చిలు కట్టవచ్చు, నీకు బాగా మేలు జరుగుతుందని చెప్పి నన్ను ఏం చేశారంటే ఒక స్కీమ్ అనమాట. అది ఆ స్కీమ్ పేరు అదేం స్కీమ్ అంటే పాస్టల్ స్కీమ్ అంటది. అది ఎలాగా, ముందు 5,000 కట్టాలి, 5,000 కడితే 10,000 ఇస్తారు, 10,000 కడితే 20,000 ఇస్తారు, 20,000 కడితే 1,00,000 ఇస్తారు. అలాగా నువ్వు ఒక్కడేవి కాదు, నువ్వు, నీ కుటుంబం, నీ బంధువులు, నీ చర్చికి వచ్చే వాళ్ళందరి చేత 200 మందిని ఈ స్కీములో చేరిస్తే నీకు అసలు నువ్వు సేవ చేయక ఇంటికి కూర్చుంటే నీకు నెలకి 2,00,000 వస్తాయి. నీకు తర్వాత మీకు చర్చిలు కడతాము, ఇల్లులు కడతామని చెప్పి కొద్ది ప్రూఫ్లు చూపించారు నాకు. ఇదేదో బాగుందని చెప్పి తెలియక, బైబిల్లో చక్కని మాట ఉంటుంది, దురాశ దుఃఖానికి చెట్టుని మామూలుగా ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, నువ్వు ధనం గెలి చూడొద్దు అని ఉంటుంది. కానీ తెలియక నేను పేదవాడిని కాబట్టి ఏదో అది సహాయం చేస్తే పేదవాళ్ళని కొద్దిగా చూడవచ్చు, ఇల్లు కట్టి. ఇప్పటికి నాకు ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదండి నాకు, రెంట్ హౌస్. మరి ఇక్కడ విజయవాడలో రెంట్ హౌస్ అన్నా. అప్పుడు ఏం చేశానంటే సర్లే ఆశపడ్డాను, పెడతారంటే ఆశ కొడతాను అట్ట పడ్డాను. పెట్టి నా బంధువుల్ని ఇక్కడ గుడివాడ, ముదినేపల్లి, గురజ, ఈ 3 ఊర్లు, ఈ 3 ప్రాంతాల్లో ఉన్న 200 మందిని ఈ స్కీమ్లో చేర్చాను. వాళ్ళందరూ పాపం వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆశపడి డబ్బులు కట్టారు. వాళ్ళు ఏం చేశారంటే నన్ను అడ్డుపెట్టి డబ్బులు మొత్తం 20 లక్షలు తీసుకెళ్ళిపోయారమ్మ. 20 లక్షలు వీళ్ళందరూ కడితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2009-10. మరి ఇప్పుడు మీరే వాళ్ళకి బాధ్యులు కదా? నేనే బాధ్యులు చెప్తున్నానమ్మా. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనేమనాలి వాళ్ళతో, అమ్మా వాళ్ళు ఏదో ఇస్తానన్నారు కాబట్టి, మరి వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి మీరు నమ్మితే కట్టుకోండి, నమ్మకపోతే కట్టొద్దు, నన్ను మాత్రం అనొద్దు, మీ ఇష్టం అమ్మా అని ఒక్క మాట చేస్తే బాగుండేది. నేనేం చెప్పానంటే దానికి అంతటికి బాధ్యుడు నేనే, వాళ్ళు ఒకవేళ రాకపోతే నేనే ఇస్తానని చెప్పా. అనేసరికి వాళ్ళు డబ్బులు ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత నేను చాలా ఏడ్చాను. వీళ్ళందరూ వచ్చాయా మరి నువ్వే బాధ్యుడివి, మా డబ్బులు మాకు కట్టేయమన్నారు. 20 లక్షలు పేదవాడిని ఆ యేసు ప్రభు సేవ చేసుకుంటేనే ఆ వచ్చే కానుకలతోనే బతికేవాడు నేను. 20 లక్షలు ఎలా తేవాలని చాలా బాధేసింది. బంధువులు, చర్చికి వచ్చేవాళ్ళు, నా స్నేహితులు, వీళ్ళందరూ ఇలా చేయడం వలన, వీళ్ళందరికీ నేను అప్పులైపోవడం వలన చాలా బాధేసి ఆఖరికి నేను చనిపోతాన్న బాధ కలిగింది.